వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. సాయంపేట మండలంలో షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ అనంతరం ఇఫ్తార్ ఇందులో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారు సాయంపేట మండలంలో పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న షాదీ ముబారక్ మరియు కళ్యాణలక్ష్మి పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారు హాజరై 7 లబ్ధిదారులకు 7,812,012 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద మరియు మధ్యతరగతి కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయంపేట మండల ఎంఆర్ఓ చింతల ఉమా, రవిపాల్, సర్పంచ్, ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వానికి ఆయన ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం అనంతరం పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ ఇందు నిర్వహించబడింది. ఈ ఇఫ్తార్ ఇందులో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారు పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరామణ చేశారు. ఆయన అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సామాజిక ఐక్యతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి, మండల రెవెన్యూ అధికారి మరియు స్థానిక సర్పంచ్ చింతల ఉమా, రవిపాల్, ఇతర ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ఈరోజు పనిచేస్తూ మజీద్ కబ్రస్థాన్ సాధికారులకు కూడా అభివృద్ధి చేయడం, ముసల్మాన్ సోదరులకు కూడా ఈరోజు ఢిల్లీలో షాదీ ముబారక్ కానీ అదేవిధంగా చదువుకోవడానికి విదేశాలకు 20 లక్షల రూపాయలు ఇచ్చి విదేశాలకు పంపించి చదివించడం కానీ, పేద ముస్లిం సోదరులకి ఇల్లు లేని వారందరికీ ఇందిరమ్మని పెట్టించే కార్యక్రమం కానీ, గురుకులాల్లో కూడా మైనారిటీలకు మరి ప్రాధాన్యత ఇవ్వడం, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా 4% రిజర్వేషన్ కల్పించడం, రాబోయేటువంటి రోజుల్లో కూడా ముసల్మాన్ సోదరుల మనోభావాలను దెబ్బతీయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అన్ని రంగాలలో అభివృద్ధి లక్ష్యంగా మరి ప్రభుత్వ పథకాలను కూడా ఏది కూడా కొనసాగిస్తూ ఈరోజు మరి సంక్షేమ పథకాలతో పాటు మౌలిక సదుపాయాలు కూడా ముసల్మాన్ సోదరులకు మజీద్ సాధికారిక కబ్రస్థాన్లతో పాటు గ్రామ మండల నియోజకవర్గ జిల్లా రాష్ట్ర అభివృద్ధి కొరకు కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క ముసల్మాన్ సోదరులకు, అధికారులకు, ప్రతి ఒక్కరికి మరోసారి అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు 30,000 రూపాయలు మరి యొక్క ఇఫ్తార్ విందు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మజీద్లో ముసల్మాన్ పేద మహిళా సోదరులలో కూడా 80 మందికి ఈరోజు దుస్తులు కూడా మరి ముఖ్యమంత్రి గారు పంపివ్వడం జరిగింది. అవి కూడా రేపు అందజేస్తాం. ఈ మజీద్కు మరి సీసీ రోడ్డు నిర్మాణం, కబ్రస్థాన్కు రాబోయే రోజుల్లో బౌండరీ చేయడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి మౌల్ షాప్ కూడా ఏదైతే వాళ్ళకి ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వము మరి ప్రభుత్వ పరంగా వేతనాలు ఇస్తూ ఈరోజు మరి ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తూ పేద ముసల్మాన్ సోదరులందరికీ కూడా కట్టించే బాధ్యత నెల కూడా. ఎందుకంటే ముసల్మాన్ మహిళా సోదరులను పెళ్లి చేసుకున్న ప్రతి మహిళా సోదరులకి ప్రతి మహిళ కూడా మరి షాదీ ముబారక్ చెక్కులు ఇస్తున్నారు. అదేవిధంగా మరి ఆరోగ్యశ్రీ 5 లక్షలు 10 లక్షలు చేస్తాం. ఆరోగ్యశ్రీలో కాకపోతే డబ్బులు పెట్టుకొని చికిత్స చేయించుకున్న ప్రతి ముసల్మాన్ సోదరులకు, ప్రతి పేదవానికి కూడా సీఎం చెక్కులు అందజేస్తున్నాం. మరి అభివృద్ధి కార్యక్రమంలో కులమతాలకు అతీతంగా పేదవాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది, ముసల్మాన్ సోదరులకు కూడా అండగా ఉంటుంది. ఇచ్చేసినటువంటి ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, సిఐ గారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, ముసల్మాన్ సోదరులు ప్రతి ఒక్కరికి కూడా అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తే ఈరోజు 40 రోజులు 30 రోజులు రంజాన్ పండుగ సందర్భంగా కఠోరంగా ఉపవాసం ఉండి ఈ రంజాన్ వేడుకలను ప్రభుత్వ పరంగా కూడా ముఖ్యమంత్రి గారు నిర్వహిస్తూ పేద ముస్లిం సోదరిమణులకు కూడా బట్టల పంపిణీ కార్యక్రమం కూడా ఈ శాంపేట మస్జిద్కు 80 మందికి నిరుపేదలకు నేను రేపే దుస్తులు పంపించేసి
ఈ యొక్క పంపిణీ కార్యక్రమం, ఎందుకంటే వాళ్ళ బట్టలు కుట్టుకోవడానికి కానీ వాళ్ళ డ్రెస్సింగ్ కూడా ఉపయోగపడే విధంగా మంచి ప్యాకేజ్తో మన ముఖ్యమంత్రి గారు పేద ముస్లిం సోదరి మనులకు దుస్తులు కూడా పంపించడం జరిగింది. 80 మందికి ఇక్కడ పేదవాళ్లకు ఇక్కడ పంపిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముసల్మాన్ సోదరులకు ఈరోజు షాదీ ముబారక్ పెళ్లి సందర్భంగా ఇవ్వడం కానీ, ఈరోజు చదువుకోవటానికి విదేశాలకు పోవడానికి 20 లక్షల రూపాయలు ఇచ్చి విదేశాలకు పంపడం కానీ, అదేవిధంగా మజీద్ సాదిఖానా కబ్రస్థాన్లకు కూడా నిధులు ఇచ్చి అభివృద్ధి కొరకు నిధులు ఇవ్వడం కానీ, అదే రకంగా ఈరోజు ముసల్మాన్ సోదరులందరికీ కూడా కొన్ని రాజకీయ పక్షాలు రాజకీయ లబ్ధి పొంది కుల మతాలతో విభేదాలతో చిచ్చుపెట్టి రాజకీయంగా లబ్ధి పొందేటువంటి సూచే పెట్టేటువంటి ఒక రాజకీయ శక్తులను కూడా ఒక కంట కనిపెడుతూ ఈరోజు సమాజంలో ఒక సెక్యులర్ పార్టీగా, మత సమరసాన్ని కాపాడే పార్టీగా, ప్రభుత్వంగా, ఈరోజు ఒక స్వతంత్రము తెలంగాణ ఇచ్చిన పార్టీగా, స్వతంత్రం ఇచ్చినటువంటి ఒక ప్రభుత్వంగా మీరు ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ముసల్మాన్ సోదరులకు, అదేవిధంగా క్రిస్టియన్స్ కానీ హిందువులకు కానీ సమానంగా కలిసిమెలిసి ఒక కుటుంబ సభ్యులుగా ఉండే విధంగా ఎవరి మనోభావాలను వారి గౌరవించేటువంటి ఒక ప్రభుత్వంగా మీరందరూ కూడా మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం ఉండాలని మీకు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, ఈ మసీదుకి కూడా సిసి రోడ్ అతి త్వరలో ఈ యొక్క మసీదు సిసి రోడ్ 30 రోజులలో వేపిస్తాం. అదే రకంగా మీ కబ్రస్థానం కూడా ఏదైతే ల్యాండ్ ఇంక్రోచ్ అవుతుందనేది చెప్పడం జరిగింది, దానికి కూడా ఇంక్రోచ్ కాకుండా కాంపౌండ్ వాల్ ఫెన్సింగ్ వేయించే విధంగా కూడా తగు చర్యలు కూడా తీసుకుందని మీకు సందర్భంగా మీకు తెలియజేస్తూ, ముసల్మాన్ పేద సోదరులందరికీ మరి ప్రభుత్వ పరంగా కూడా ఇల్లు లేని వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా మీ ప్రభుత్వం తీసుకుంటుందని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఈరోజు ఆర్థికంగా ఈరోజు ఇబ్బంది ఉన్నా ఈరోజు దొడ్డు బియ్యం రద్దు చేసి ధనవంతుడు తినేటువంటి భూములు ప్రతి కుటుంబానికి 14,000 కోట్ల రూపాయల భారం పడ్డ సన్న బియ్యం అందిస్తూ, ఇంట్లో వాడుకునే కరెంట్ అందిస్తూ, మహిళా సోదరులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ, కొత్త రేషన్ కార్డులు ఇస్తూ, ఈరోజు ప్రభుత్వ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ, ఈరోజు మైనారిటీ క్రిస్టియన్ హిందువులకు సంబంధించినటువంటి ముస్లిం సోదరులకు కూడా మజీద్ సాదిఖానా కబ్రస్థాన్ల అభివృద్ధి కొరకు కూడా ఈ ప్రభుత్వం దోహదపడుతుందని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఇప్పుడే షాదీ ముబారక్ చెక్కులు కూడా మేము ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసులో పంపిణీ చేసి మరి యొక్క ఈ మసీదుకు రావడం జరిగింది. ప్రతి నెల పెళ్లి చేసుకున్నటువంటి షాదీ ముబారక్ చెక్కులను కానీ, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులను కానీ ప్రతి నెల పంపిణీ చేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగకుండా పేదవారికి అండగా ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అండగా ఉంటున్నారని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు కూడా ఈ ప్రభుత్వానికి ఆశీర్వాదం ఉండాలని, అల్లా ఆశీస్సులు ఉండాలని మీకు మనస్ఫూర్తిగా కోరుతూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ముసల్మాన్ సోదరులకు, అధికారులకు, పత్రికా మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. अच्छे से अच्छा तामीर होने की तौफीक अता फरमा, हमको हर तरह मदद करने की तौफीक अता फरमा, हर तरह हमको बातचीत करने की तौफीक अता फरमा। इन्नल्लाह मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा। अल्लाहुम्मा सल्लि अला मुहम्मदिन व अला आलि मुहम्मदिन व बारिक व सल्लिम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्लाहुम्मा लका सुमतु व बिका आमन्तु व अलैका तवक्कलतु व अला रिज़्क़िका अफ्तरतु व तक़ब्बल मिन्नी बिस्मिल्लाह। कमा रब्बाना सगीरा
हस्बुनल्लाह व निअमल वकील। या अल्लाह हमारे गुनाह को माफ फरमा, या अल्लाह हमारे खता को माफ फरमा। या अल्लाह हम बेशक गुनहगार खताकार से आकार है। या अल्लाह हम गुनाहों के समंदर के अंदर डूबे हुए हैं। या अल्लाह की रहमत रसूल के निकाल दीजिए। या अल्लाह हमारे पास शामगढ़ मंडल के अंदर में पोर्टल है, नहीं मजीद तामील तरफ से। या ఈరోజు ప్రెగ్నెన్సీ సందర్భంగా ఎంఆర్ఓ సిఐ రమదాన్ ముబారక్ యొక్క ఇఫ్తార్ విందుకు హాజరైనందుకు చాలా సంతోషం పడుతున్నాం. మరి ఇదే విధంగా సంవత్సరం మన ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ తరఫున ఇఫ్తార్ ఇచ్చినందుకు మన యొక్క ఎమ్మెల్యే గారు మరియు అధికారులు మన ఎమ్మెల్యే గారు గెలవాలని మరి అందరికీ ఇదే విధంగా సహకరిస్తూ ఉండాలని కోరుతున్నాం.